మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చాకిపల్లి, చంద్రవెల్లి, బుచ్చయ్యపల్లి గ్రామాల్లో కల్లాల్లో నిల్వ ఉన్న వారి ధాన్యాన్ని పరిశీలించిన ఆయన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బెల్లంపల్లి మార్కెట్లో స్థానిక ధాన్యానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర ప్రాంతాల లారీలను తరలిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారు కావచ్చు, అట్లాగే కలెక్టర్ గారు కావచ్చు, జేసీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు అధికారులు ఎవ్వరు కూడా ప్రజాప్రతినిధులు ఓట్లు వేసుకొని గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అట్లాగే ప్రభుత్వాధికారులు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలే. మేము నెన్నెల మండలంలో కూడా కొన్ని కేంద్రాలు తిరిగినాం. అట్లాగే ఇవాళ బెల్లంపల్లి మండలంలో పోయి రైతులతో మాట్లాడితే రైతుల ఆవేదన, వాళ్ళ రైతుల్లో మాటలు, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. ఎవరు పట్టించుకునే నాతులు లేడు. మేము మోసపోయినాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పంటకు పెట్టుబడి ఇచ్చేవాడు, యూరియా బస్తాలు ఇచ్చేవాళ్ళు, అట్లాగే పండించిన పంటను ఇవాళ కొనేవాళ్ళు. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాం. మేము ఈ రేవంత్ రెడ్డి మాటలు విని, కాంగ్రెస్ మాయ మాటలు విని మేము మోసపోయి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఇవాళ మా గొంతు కోసే పరిస్థితి వచ్చింది, మేము చనిపోయే పరిస్థితి వచ్చినాం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం